Hello all, in this video we are going to see the first unit of software process and project management, which is shortly called as SPPM. Okay, SPPM subject చాలా ఈజీ ఉంటుంది అండ్ ఫస్ట్ యూనిట్ ఇంకా చాలా ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్ కంప్లీట్గా నేర్చుకున్నాకనే వేరే యూనిట్స్కి ప్రిపరేషన్ కోసం మూవ్ అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ యూనిట్లో SPPM అసలు యాక్చువల్గా ఏంటిది అని చెప్తుంది, లైక్ వాట్ యాక్చువల్గా SPPM ఈజ్. సో ఈ సబ్జెక్ట్ దేని గురించి అసలు అనేది ఫస్ట్ యూనిట్లో మొత్తం తెలిసిపోతుంది అండ్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ తోటి మీకు క్లియర్ సబ్జెక్ట్ అర్థమైపోతుంది. సో ఫస్ట్ యూనిట్ని స్కిప్ చేయకుండా నేర్చుకోండి. అలా కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాక మీకు సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ అండ్ మిగతా యూనిట్స్ కూడా ఈజీ అయిపోతాయి. ఓకే, లేట్ చేయకుండా సో వీఆర్ గోయింగ్ టు ద టాపిక్స్ ఆఫ్ ద ఫస్ట్ యూనిట్: సాఫ్ట్వేర్ ప్రాసెస్ మెచ్యూరిటీ, సాఫ్ట్వేర్ మెచ్యూరిటీ ఫ్రేమ్వర్క్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేంజ్, సాఫ్ట్వేర్ ప్రాసెస్ అసెస్మెంట్, ఇనిషియల్ ప్రాసెస్ అండ్ రిపీటబుల్ ప్రాసెస్, డిఫైన్ ప్రాసెస్, మేనేజ్ ప్రాసెస్, ఆప్టిమైజింగ్ ప్రాసెస్. సో ఈ 5 ప్రాసెస్ అనేవి ద లెవెల్స్ ఆఫ్ సిఎంఎంఐ అనమాట. సో సిఎంఎంఐ ఈజ్ నథింగ్ బట్ క్యాపబిలిటీ, మెచ్యూరిటీ, మోడల్, ఇంటిగ్రేషన్ అనమాట. సో దీంట్లో ప్రాసెస్ లైక్ ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ అయినప్పుడు పర్ఫెక్ట్గా లైక్ ఎలా అని అంటే కొన్ని స్టేజెస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ స్టెప్ ఉంటుంది, సో నార్మల్ కోడ్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ టెస్ట్ చేస్తాం. ఆ కోడ్ని టెస్ట్ చేశాక క్లయింట్ రిక్వైర్మెంట్స్తో మనము కంపేర్ చేసుకుంటాము. అది మ్యాచ్ అయితే దెన్ ఇంకో స్టెప్ మూవ్ అవుతాము. సో దేర్ ఆర్ సమ్ లెవెల్స్ ఇన్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్. సో దీస్ ఆర్ ద 5 లెవెల్స్ ఆఫ్ దట్ ప్రాసెసెస్ విచ్ ఇంక్లూడ్ ఇన్ ద సిఎంఎంఐ. సో ఈ 5 ప్రాసెస్ అనేవి సిఎంఎంఐలో లెవెల్స్ అనమాట. ఇవి మళ్ళీ సపరేట్ టాపిక్స్ ఏం కాదు, దీంట్లో కవర్ అయిపోతుంది. ఓకే, ఇన్ని టాపిక్స్ చూసుకొని ఇంత పెద్దగా ఉన్నాయి అనుకోకండి. ఈ సిఎంఎంఐ ఒక టాపిక్ కవర్ అయిపోతే మీకు 5 లెవెల్స్ కవర్ అయిపోతే చాలా ఈజీ ఉంటాయి లెవెల్స్ కూడా. దెన్ నెక్స్ట్ PCMM, ఇది కూడా దీనిలో ఒక పార్ట్. సిఎంఎంఐలో ఒక పార్ట్. PCP అండ్ TSP ఇవి కూడా ఈజీనే ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ దీస్ థింగ్స్. మీకు క్లియర్గా మన వీలో లైక్ మన వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నోట్స్ కూడా లైక్ డెఫినేషన్ వైజ్, సెంటెన్స్ వైజ్ ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఫుల్ ద వీడియో. ఓకే, దెన్ అప్పుడే మీకు అది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ టాపిక్కి మూవ్ అయ్యే ముందు నేను ఒక చిన్న ఓవర్లే ఇస్తాను. లైక్ అసలు SPPM అంటే ఏంటిది, లైక్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. మీకు టైటిల్లోనే ఉంది, సబ్జెక్ట్ నేమ్లోనే ఉంది, సాఫ్ట్వేర్ ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, సో హియర్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఒక ప్రాసెస్ ఇస్ నీడెడ్ కదా, ఒక ప్రాసెస్ అవసరము. సో ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ కొన్ని లెవెల్స్ బై లెవెల్స్ జరుగుతూ ఉంటుంది. సో దాన్నే సాఫ్ట్వేర్ ప్రాసెస్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ఈ సాఫ్ట్వేర్ ఇస్ కాల్డ్ యాజ్ ద సాఫ్ట్వేర్ ప్రాసెస్ అండ్ మేనేజింగ్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్. సో అలా డెవలప్ అయిన ప్రోడక్ట్స్ని మేనేజ్ చేయడమే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనమాట. సో సింపుల్గా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి సాఫ్ట్వేర్ ప్రాసెస్ అనేది అవసరము అండ్ దెన్ అలా డెవలప్ అయిన ప్రాసెస్ని మేనేజ్ చేయడం ఇంకా అవసరము. సో ఎలా జరుగుతుంది ఒక ప్రాసెస్, సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఆర్ ప్రోడక్ట్స్ అనేవి ఎలా డెవలప్ అవుతాయి అండ్ ఎలా మేనేజ్ చేసుకుంటాము అనేది SPPM సబ్జెక్ట్ మొత్తం ఇదే ఉంటుంది. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ మనకి ఇప్పుడు సోషల్ మీడియా అప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది. సో దే ఆర్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అనమాట. అవి కూడా అవి ఎలా డెవలప్ అయినాయి, డెవలపర్స్ లైక్ వెబ్ డెవలపర్స్ కానీ అప్లికేషన్ డెవలపర్స్ కానీ వాళ్ళు డెవలప్ చేశారు కాబట్టి అయింది. సో దే ఆర్ నథింగ్ బట్ ప్రోగ్రామర్స్. సో వాళ్ళు సర్టెన్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తారు. ఎలా లైక్ ఇప్పుడు వెబ్సైట్స్ ఉన్నాయి అనుకో, వెబ్ డెవలప్మెంట్ యూజ్ చేస్తారు, లైక్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఉంటుంది కదా. సో అలా ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి. ఓకే, సో మనకు అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొత్త కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి, అంతే కదా. సో ఒకసారి మెసేజ్ అనేది ఇటు సైడ్ పోవడము, మెసేజ్ సింబల్ అనేది ఒకసారి అటు సైడ్ పోవడము, రీల్స్ సింబల్ అటు సైడ్ పోవడం, ఇటు సైడ్ రావడము, లైక్ మైనర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదే కాకుండా మనకు మొబైల్లో కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, లైక్ ఆండ్రాయిడ్ వర్షన్స్ ఉంటాయి, ఐపీఎల్ అయితే iOS వర్షన్స్ ఉంటాయి. అలా మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి బిల్డ్ అయి ఉంటాయి. సో వాటిని అప్డేటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ లైక్ చేంజెస్ ఇప్పుడు యూజర్స్కి కావాల్సిన విధంగా, లైక్ ఇప్పుడు ట్రెండ్లో ఏముంది, సో అలా యూజర్స్కి కావాల్సిన విధంగా మనం సాఫ్ట్వేర్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు, కంటిన్యూస్గా చేంజ్ చేస్తూ ఉండాలి. సో అదంతా ఎవరు చేస్తారు, లైక్ డెవలపర్స్. సో సపరేట్ టీమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి ఫస్ట్ కోడ్ రాస్తారు. ఓకే, ఆ కోడ్ని టెస్ట్ చేయడానికి మళ్ళీ టెస్ట్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది. సో కోడ్ రైటింగ్ టీం ఒకటి ఉంటుంది, లైక్ డెవలపర్ టీం ఒకటి. దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ క్లయింట్తో రిక్వైర్మెంట్స్ మీటింగ్ ఉంటుంది, వాళ్ళ ఒక టీం ఉంటుంది. సో కలెక్టివ్గా ఎన్ని టీమ్స్ కలిపి ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తారు. సో దాన్ని ఇలా ఒక బిల్డ్ చేస్తారంటే బై ఫాలోయింగ్ సమ్ ప్రాసెస్ విచ్ ఇంక్లూడ్ సమ్ స్టెప్స్ అనమాట. దెన్ నెక్స్ట్ దట్ ప్రాసెస్ విల్ బీ మేనేజ్డ్ ఇన్ ఏ ఎఫిషియెంట్ వే. సో ఆ ఎఫిషియెంట్ వేలో ఎలా మేనేజ్ అవుతాయంటే లైక్ ఇప్పుడు ఏమైనా చేంజెస్ కావాలంటే ఆ చేంజెస్ని వచ్చే విధంగా చూసుకోవాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ టాపిక్ చూద్దాము. లైక్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అంటే చెప్పేసాను కదా నాకు నార్మల్ డెఫినేషన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. ఇయర్ నేను చెప్పిన డెఫినేషన్స్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ. సో ఏ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఈస్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్ దట్ లీడ్స్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. సో సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని బిల్డ్ చేయడానికి
కొన్ని యాక్టివిటీస్ అనేవి అవసరం. ఏ యాక్టివిటీస్ లైక్ కోడ్ రైటింగ్, టెస్టింగ్ అండ్ క్లయింట్ మీటింగ్స్ ఇవన్నీ కదా. సో ఏమన్నా చేంజెస్ కావాలంటే ఆ చేంజెస్కి ఎలిజిబుల్గా మనం కోడ్ రాయాలి. మళ్ళీ ఏమన్నా కోడ్లో చేంజెస్ ఉంటే చేంజ్ మళ్ళీ చేయాలి, కోడ్ని చేంజ్ చేయాలి, మళ్ళీ కోడ్ని రీరైట్ చేయాలి, మళ్ళీ కోడ్ని టెస్ట్ చేయాలి. సో అలా దట్ ఈస్ నథింగ్ బట్ software process. Then next, these activities may involve in development of software. ఇక్కడ SW is nothing but software from scratch in standard programming languages like Java or C. So scratch is nothing but from initial stage అనమాట. ఫస్ట్ నుంచి ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేస్తారు. ఓకే, దెన్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అండ్ మేనేజింగ్. ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అండ్ మేనేజింగ్ దెమ్. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అండ్ మేనేజింగ్ ఎందుకు అవసరం అని అంటే సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడానికి అండ్ ఆ ప్రాజెక్ట్స్ని మేనేజ్ చేయడానికి. Then next, there are many software processes but all must have 4 activities. So అలా ప్రాసెస్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని బిల్డ్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ప్రాసెస్ అనేవి చాలా ఉన్నాయి. సో దాంట్లో అన్ని సాఫ్ట్వేర్ ప్రాసెస్లో కొన్ని కామన్ యాక్టివిటీస్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్ ఒకటి, లైక్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఒకటి. సో సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ సో యాక్చువల్గా నువ్వు ఏ సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తున్నావు, దాని ఫంక్షనాలిటీ ఏంటి అనేది తెలుసుకోవడం సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్. స్పెసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్. ఓకే, దెన్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. సాఫ్ట్వేర్ షుడ్ బి డిజైన్ ఇన్ ఎ వే దట్ ఇట్ మీట్స్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఇట్. సో మనకు ఒక సాఫ్ట్వేర్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ మనం ఒక స్విగ్గీ అనే సాఫ్ట్వేర్ తీసుకున్నాం అనుకో, ఇట్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కదా. సో అలా ఎలా ఉండాలి, కస్టమర్స్ అనేవాళ్ళు ప్రోడక్ట్ని చూస్తూ ఉండాలి. లైక్ దే విల్ బీ ఏబుల్ టు సీ ద ప్రోడక్ట్స్ అండ్ దే విల్ బీ ఏబుల్ టు ఆర్డర్ ద ప్రోడక్ట్స్ అండ్ దే విల్ బీ ఏబుల్ టు యాడ్ కార్ట్ టు ద ప్రోడక్ట్స్, లైక్ ప్రోడక్ట్స్ టు ద కార్ట్. వాళ్ళు ప్రోడక్ట్స్ని కార్ట్కి యాడ్ చేసుకోవాలి. సో ఆ విధంగా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డెలివరీ బాయ్ అనేవాడు ఎంతవరకు వచ్చిన ట్రాక్ కదా, మనకు మ్యాప్ ట్రాకింగ్ అనమాట, లొకేషన్ ట్రాకింగ్. సో కొన్ని అటువంటి ఫీచర్స్ ఉంటాయి, అవి నథింగ్ బట్ స్పెసిఫికేషన్స్. సో ఆ విధంగా స్పెసిఫికేషన్స్ని మీట్ అయ్యేలాగా సక్సెస్ఫుల్గా వచ్చే విధంగా సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, the next software validation and software evaluation. The software must be validated to ensure that it meets the customer needs. చెప్పాను కదా, కస్టమర్ నీడ్స్కి లైక్ ఆ మీట్ అయ్యే విధంగా సాఫ్ట్వేర్ని వాలిడేట్ చేయాలి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎవల్యూషన్. ద సాఫ్ట్వేర్ మస్ట్ ఎవాల్వ్ టు మీట్ ద చేంజింగ్ కస్టమర్ నీడ్స్. సో ఇక్కడ కస్టమర్స్ అనేవాళ్ళు ఎప్పటికప్పటికి చేంజ్ని కోరుకుంటూ ఉంటారు. లైక్ దే నీడ్ సమ్ అదర్ స్పెసిఫికేషన్స్ లైక్ అలా కదా. సో ఆ విధంగా సాఫ్ట్వేర్ అనేది ఎవాల్వ్ అవ్వాలి. ఎవాల్వ్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిమెంట్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి. So this is about the software process. So this is a complete layout of the software process. The next second topic, which is a very important topic, software maturity framework. So framework is nothing but structure అనమాట. సో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసినప్పుడు ప్రతి సాఫ్ట్వేర్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు అమెజాన్కి, ఫ్లిప్కార్ట్, దే ఆర్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కదా. సో ప్రతిదానికి ఒక్కొక్క సాఫ్ట్వేర్కి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రేమ్వర్క్. సో ఫండమెంటల్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మస్ట్ బి ప్రెడిక్టబుల్ బై with the present and future predictions of a software will give statistical information and efficiency of a software. సో నార్మల్గా ఎట్లా అంటే ఒక ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి అని అంటే మనకు ఫ్యూచర్లో కూడా లైక్ ఫ్యూచర్ని కూడా ప్రిడిక్ట్ చేయాలి. ఇప్పుడు 2021లో లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని కంపేర్ చేసుకుంటే 2021లో ఇంత లేకుండే. సో 2025లో 2024 నుంచి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ అయినాయి. సో వాళ్ళు ముందే దాన్ని ప్రిడిక్ట్ చేస్తారనమాట. సో ఇటువంటి ఫీచర్స్ మేము యాడ్ చేయాలి ఎప్పుడు, some after some years or some after days. సో ఒక సర్టెన్ టైం, ఒక పీరియడ్ ఆఫ్ టైం అయిపోయాక అటువంటి ఫీచర్స్ని యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో దాని నథింగ్ బట్ ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్ నెసెసిటీస్. ఓకే, సో దానివల్ల ప్రిడిక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, సాఫ్ట్వేర్ అనేది ఎఫిషియెంట్గా రన్ అవుతుంది. దెన్ నెక్స్ట్, ఇన్ ద ఫ్యూచర్ దెర్ విల్ బి చేంజెస్ అకరెన్స్ in customer needs. So according to the customer needs we should predict it clearly and should develop the software in advance. చెప్పాను కదా. సో మనకు ఫ్యూచర్లో కస్టమర్స్ అనేవాళ్ళు కొత్త చేంజెస్ని అడాప్ట్ చేసుకుంటారు. సో ఆ చేంజెస్కి జరిగే విధంగా మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ మెచ్యూరిటీ ఫ్రేమ్వర్క్. లైక్ మన ఫ్యూచర్లో వచ్చే నెసెసిటీస్ ఇస్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్, కస్టమర్ రిక్వైర్మెంట్స్ని లైక్ మన సాఫ్ట్వేర్ మీట్ అయ్యే విధంగా, మీట్ ఈజ్ నథింగ్ బట్ సక్సెస్ఫుల్గా వాళ్ళకి లైక్ ప్రొవైడ్ చేయాలి. సో అలా ప్రొవైడ్ చేసే విధంగా మన సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రేమింగ్. ఓకే, సో కొన్ని లెవెల్స్ ఉంటాయి ఇందులో సాఫ్ట్వేర్ మెచ్యూరిటీ ఫ్రేమ్వర్క్లో. దే ఆర్ ద లెవెల్స్ ఇన్ సాఫ్ట్వేర్ మెచ్యూరిటీ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్టిమైజింగ్. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ విచ్ ఈస్ ఎనేబుల్డ్ బై క్వాంటిటేటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ప్రాసెస్ అండ్ ఫ్రమ్ ద ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ టెక్నాలజీస్. సో ఈ ప్రాసెస్ ఏంటిదని అంటే లైక్ మన సాఫ్ట్వేర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా ఇంప్రూవ్ చేసుకుంటామంటే బై గెటింగ్ ద ఫీడ్బ్యాక్ అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్టిమైజింగ్.
ఓకే. ఆప్టిమైజింగ్ నథింగ్ బట్ మనం ఇప్పుడు ఫోన్లో ఏమన్నా ఎక్స్ట్రా ఫీచర్స్ నడుస్తున్నాయనుకో మనం ఏం చేస్తాం, ఆప్టిమైజ్ చేస్తాం ఫోన్ని. దట్ ఈస్ నథింగ్ బట్ క్లీనింగ్ అండ్ మేకింగ్ ఇట్ more efficient. Then next, repeatable. So here repeatable is nothing but basic project management process are established to track cost, schedule and functionality. So ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా ఎనేబుల్ చేసుకోవాలని అంటే కొన్ని ప్రాసెస్ని ఫాలో కావాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ అది కాస్ట్ అయినా, షెడ్యూల్ అయినా, సాఫ్ట్వేర్ యొక్క ఫంక్షనాలిటీ అయినా, అవన్నిటిని మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ రిపీటబుల్. దెన్ నెక్స్ట్, ఆర్గనైజేషన్ ప్రాసెస్ డెఫినేషన్. ద ప్రాసెస్ డెఫినేషన్ ఇంక్లూడ్స్ the 5 maturity levels that used for measuring the maturity of an organization software process. సో మనకి ఇక్కడ లైక్ సాఫ్ట్వేర్ మెచ్యూరిటీ ఫ్రేమ్వర్క్లో 5 లెవెల్స్ ఉంటాయి. సో ఆ 5 లెవెల్స్ని ఎఫిషియెంట్గా రన్గానికి లైక్ ఒక సాఫ్ట్వేర్ ఎఫిషియెంట్గా రన్గానికి ఆ 5 లెవెల్స్లో ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క స్టెప్ ఉంటుంది. సో వాటిని డిఫైన్ చేయడానికి యూజ్ చేసేది ఆర్గనైజేషన్ ప్రాసెస్ డెఫినేషన్. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఫర్ ఇంప్రూవింగ్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్ products. Then next, has their own requirements. సో కస్టమర్స్కి ఇక్కడ వాళ్ళకి లైక్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. సో ఆ రిక్వైర్మెంట్స్ని సక్సెస్ఫుల్గా ప్రొవైడ్ చేసే విధంగా సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్, టెక్నాలజీ చేంజ్ మేనేజ్మెంట్. సో ఈ టెక్నాలజీ చేంజ్ మేనేజ్మెంట్లో ఏంటంటే లైక్ ఎప్పటికప్పుడు టెక్నాలజీ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా మాత్రం అదనే కాన్స్టెంట్గా ఉండదు. సో ఆ టెక్నాలజీ చేంజ్ అయ్యే ప్రకారంగా, సో ఎలా అయితే చేంజ్ అవుతుందో వాటికి అనుకూలంగా, అకార్డింగ్ టు ద చేంజెస్, the software should be managed and should be developed and continuously changed. So development in technology changes drastically. సో టెక్నాలజీలో డెవలప్మెంట్ అనేది చాలా డ్రాస్టికల్ అయితే నథింగ్ బట్ ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు కీప్ అప్ విత్, దాంతో పాటు ఉండాలి అంటే అకార్డింగ్ టు మూవ్ విత్ దట్ చేంజెస్, సాఫ్ట్వేర్ షుడ్ హ్యావ్ టు ట్రాక్ ఆన్ ఇట్. సాఫ్ట్వేర్కి ఒక ట్రాక్ ఉండాలి, లైక్ ఏం చేంజెస్ జరుగుతుంది అనేది. దెన్ నెక్స్ట్, అండ్ ఏబుల్ టు అడాప్ట్ ద చేంజెస్. ఇట్ ఇంక్లూడ్స్ లైక్ ఎట్లాంటి అని అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్, ఆప్టమైజింగ్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ప్రాసెస్ చేంజ్ మేనేజ్మెంట్. సో దిస్ ఈస్ అబౌట్ ద సాఫ్ట్వేర్ మెచ్యూరిటీ ఫ్రేమ్వర్క్ అండ్ దీస్ ఆర్ ద 5 లెవెల్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ మెచ్యూరిటీ ఫ్రేమ్వర్క్. దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేంజ్. సో మనకి ఆల్రెడీ చెప్పినాము, ఒక సాఫ్ట్వేర్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎందుకు? టు మీట్ ద కస్టమర్ నీడ్స్ అండ్ టు బిగిన్ ద ట్రెండ్. సో సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేంజ్లో మనం ఎటువంటి ప్రిన్సిపల్స్ని ఫాలో కావాలి, రైట్? అంటే ఎంత ఎఫిషియెంట్గా ఉండాలి, మనకు ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది ఎఫిషియెంట్గా ఉండడానికి సమ్ ప్రిన్సిపల్స్ ఆర్ టు బి ఫాలోడ్. ఆ ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేంజ్. సో ప్రిన్సిపల్స్ దట్ ఆర్ నీడెడ్ టు మాడిఫై సాఫ్ట్వేర్ టు నో డిఫరెంట్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్. సో అప్పుడప్పుడు కొన్ని ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎర్రర్స్ తెలుసుకోవాలని అంటే మనకు కొన్ని ప్రిన్సిపల్స్ కావాలి. సో దే ఆర్ దీస్ ప్రిన్సిపల్స్ అనమాట. ఇఫ్ ఎనీ మోడిఫికేషన్స్ అక్కడ ఒకవేళ మన సాఫ్ట్వేర్లో చేంజ్ జరిగినా కూడా, లైక్ కోడ్ చేంజ్ అవ్వడము, ఇంకేమైనా చేంజ్ అవ్వడం, then it helps developers understand the requirement and change in the software architecture, right? Then next, సో కొన్ని టర్మ్స్ ఉంటాయి, లైక్ ఎలా అంటే పీపుల్ అండ్ డిజైన్. ఇవి కాదు మెయిన్, ఇంకా 6 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇవి చూద్దాం. లైక్ ద బెస్ట్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇన్ షార్ట్ సప్లై. నార్మల్గా స్కిల్ ఉన్న పర్సన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అంతే కదా. యూ షుడ్ హ్యావ్ ద బెస్ట్ టీమ్. మనకు ఒక సాఫ్ట్వేర్ టీమ్ అయిన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ డెవలప్ చేయడానికి ఒక బెస్ట్ టీమ్ ఉండాలి, రైట్? విత్ ద ప్రాపర్ లీడర్షిప్ అండ్ సపోర్ట్ మోస్ట్ పీపుల్ కెన్ వర్క్ మోర్ ఎఫిషియెంట్లీ. సో అదొకటే కాదు, మనకు టీమ్ లీడర్, లైక్ టీఎల్ నథింగ్ బట్ టీమ్ లీడర్. టీమ్ లీడ్ చేసేవాడు ఎలా ఉండాలి అని అంటే లీడర్షిప్ క్వాలిటీస్తో ఉండాలి. అండ్ ఆల్వేస్ ఎంకరేజ్ ద టీమ్ మెంబర్స్ అండ్ యూ షుడ్ పుష్ దెమ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ ఎఫిషియెంట్లీ, రైట్? ద నెక్స్ట్, డిజైన్. సో సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ హ్యావ్ superior design and superior products have superior design. Successful products are designed by people who understand the application. సో నథింగ్ బట్ ఏంటిది అని అంటే ఒక అప్లికేషన్ని, లైక్ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని పర్ఫెక్ట్గా ఎఫిషియెంట్గా చేయడానికి ఫస్ట్ ఒక పర్సన్కి ఏముండాలి, ఆ అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఓవర్లే, ఒక అవుట్లే అనాలిసిస్ ఉండాలి. లైక్ ఈ అప్లికేషన్ దీని గురించి, అప్లికేషన్కి మనము డెవలప్ చేయడానికి ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేయాలి. సో అలాంటి ఐడియా ఉంటేనే పర్సన్ పర్ఫెక్ట్గా అప్లికేషన్ని డెవలప్ చేస్తాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అప్లికేషన్ డిజైనర్ షుడ్ హ్యావ్ అప్లికేషన్ నాలెడ్జ్. సో లెట్స్ సీ ద main principles of the software process change. So they are 6 basic principles of software process change. First one is the major changes to the process must start at the top. నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ ప్రాసెస్లో, లైక్ సాఫ్ట్వేర్ని మన చేంజ్ జరుగుతుంది అనుకో, అది ఎలా జరగాలి అంటే షుడ్ బీ ఇన్ ద టాప్. ఓకే. దెన్ నెక్స్ట్, అల్టిమేట్లీ ఎవ్రీ వన్ మస్ట్ బీ ఇన్వాల్వ్డ్. సో ఒక టీమ్ మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారనుకో, ఆ 10 మెంబర్స్ పక్కా ఇన్వాల్వ్ కావాలి. ఎందుకనంటే ఎవ్రీ వన్ హ్యాస్ అండ్ యూనిక్ ఐడియా కదా, ఒక్కొక్కరికి ఒక ఐడియా ఉంటుంది కదా. సో అలా ఎఫెక్టివ్లీ చేంజ్ రిక్వైర్స్ గ్రేట్ నాలెడ్జ్ ఆఫ్ ద కరెంట్ ప్రాసెస్.
నెక్స్ట్ చేంజ్ ఇన్ ద కంటిన్యూస్. సో చేంజ్ ఎందుకు కంటిన్యూస్గా ఉండాలి అని అంటే లైక్ ఇప్పుడు చేంజ్ ఒక సర్టెన్ పీరియడ్ వరకే ఉందనుకో, దెన్ నెక్స్ట్ మళ్ళీ తర్వాత కస్టమర్స్కి వేరే చేంజ్ అవసరం ఉంటుంది. సో అప్పుడు కంటిన్యూస్గా చేంజ్ జరగకపోతే ఏమవుతుంది, కస్టమర్స్ అనేవాళ్ళు తక్కువ అయిపోతారు. సో అప్లికేషన్ రన్నింగ్ విల్ బి లో. సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేంజెస్ will not be retained without conscious effort and periodic reinforcements. So the next software process improvement requires investment. So these are the 6 basic principles. So మీకు అర్థమైన వర్డ్స్లో మీరు రాసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సాఫ్ట్వేర్ ప్రాసెస్ అసెస్మెంట్. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు అసెస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ హెల్ప్ అనమాట. సో అసిస్టెంట్, హూ ఇస్ అసిస్టెంట్, హూ ద పర్సన్ హూ హెల్ప్స్, అంతే కదా. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అసెస్మెంట్ దేనికి అని అంటే లైక్ ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి, లైక్ దాన్ని కంటిన్యూస్గా చేంజ్ చేయడానికి, ఎఫిషియెంట్ వేలో రన్ కానికి ఒక ప్రాసెస్ అసెస్మెంట్ అనేది అవసరము. సో దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అసెస్మెంట్. సో దట్ ఈస్ ద ప్రాసెస్ అసెస్మెంట్ హెల్ప్ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్ టు ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్ by identifying the crucial problems and establishes improvement priorities. That is nothing but, సో ఇక్కడ ప్రాసెస్ అసెస్మెంట్ దేనికి హెల్ప్ చేస్తానంటే ఒక సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ ఉంటాయి కదా, సో ఆ ఆర్గనైజేషన్ నథింగ్ బట్ సో కంపెనీస్ అనమాట. సో ఎందుకు అది అవసరము అని అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అక్కర్ అవుతున్నాయా, లైక్ ఏమైనా చేంజెస్ అవసరమా, లైక్ ఒక ట్రాక్ ఉంచుతారు అనమాట వాటి మీద. సో అలా ఇక్కడ ప్రాసెస్ అసెస్మెంట్ అనేది వాళ్ళకి స్టాటిస్టికల్గా అర్థం చేసుకోనికి, లైక్ ఏం జరుగుతుంది అనేది ఒక ప్రోడక్ట్ మీద సాఫ్ట్వేర్ డెవలప్ ఎలా జరిగింది అనేది దానికి క్లియర్ ఐడియా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోనికి, లైక్ అండ్ టు ఫైండ్ ద వేస్ టు ఇంప్రూవ్ ద సాఫ్ట్వేర్. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ సమ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ నథింగ్ బట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట దీనికి సాఫ్ట్వేర్ ప్రాసెస్ అసెస్మెంట్కి. లైక్ వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అసెస్మెంట్. సో ఆబ్జెక్టివ్స్ ఇస్ నథింగ్ బట్ ద రూల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అసెస్మెంట్. అవి ఏంటి అని అంటే learn how the organization works, identify its major problems, enroll its opinion leaders and change process. సో అది ఏం చేస్తానంటే, సో ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, సో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ అసలు దేని మీద ఫోకస్ అవుతుంది, సో యాక్చువల్గా ఏం ప్రోడక్ట్స్ డెవలప్ అవుతున్నాయి అనే దాని గురించి ఒక కంప్లీట్ లేఅవుట్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఐడెంటిఫై ఇట్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ అకర్స్, రైట్, if any problems occurs that will be known by the process assessment. Then next enroll its opinion leaders and change process. సో అలా ప్రాబ్లమ్స్ అక్కర్ అయినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి కదా. సో ఫస్ట్ సాల్వింగ్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్. సో అలా చేంజ్ ఎలా చేస్తాము అని అంటే బై టేకింగ్ ద ఒపీనియన్స్ ఫ్రమ్ ద లీడర్స్. దెన్ నెక్స్ట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు నో ద స్టేటస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ యాజ్ ఎ సెడ్. సో ఒక ఆర్గనైజేషన్ స్టేటస్ ఇస్ నథింగ్ బట్ అది ఏ విధంగా జరుగుతుంది, లైక్ ఓకేనా, బ్యాడా, గుడ్డా, సో అదా. The next, with the help of process assessment, they will come to know the problems, concerns and creative ideas. As I said, the problems will be known and the creative ideas is nothing but which are helpful to solve the problems. If any problems occurs, then they can identify with this. ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగితే, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటే అవి ఎలా తెలుస్తాయంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అసెస్మెంట్. సో దెన్ నెక్స్ట్ నాట్ ఓన్లీ ఐడెంటిఫైయింగ్ బట్ ఆల్సో కెన్ బి సాల్వ్డ్. సో మీకు అర్థమైన వర్డ్స్లో రాసుకోండి. లైక్ ఎలా అంటే సాఫ్ట్వేర్ ప్రాసెస్ అసెస్మెంట్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్ టు identify the errors and to detect the errors, and not only detecting errors but also it is useful for solving the errors, and if any improvements are needed that will be done by the software process assessment by taking the opinions from the leaders for the change process. So this is about the software process assessment, and the next topic is, సో దీస్ ఆర్ ద నెక్స్ట్ టాపిక్ కాదు, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి లైక్ అసెస్మెంట్లో, ఇది ప్రాసెస్ అసెస్మెంట్లో. అవి ఏంటి అంటే ద నీడ్ ఫర్ ఏ ప్రాసెస్ మోడల్ యాజ్ ఏ బేసిస్ ఫర్ అసెస్మెంట్. నేను చెప్పిన మీకు అర్థమైంది కదా, ఆ వర్డ్స్ని రాసేసుకోండి. ఇవి మళ్ళీ నేను చెప్పినవి ఉంటాయి లైక్ ఇట్లా రిక్వైర్మెంట్ ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ. సో మీటింగ్ జరిగినప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ నీడెడ్. సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్. దెన్ నెక్స్ట్ సీనియర్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్. మన సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు మనకి సజెషన్స్ కోసము వాళ్ళు అవసరము. దెన్ నెక్స్ట్ అన్ యాక్షన్ ఓరియంటేషన్, రెస్పెక్ట్ ద పీపుల్ ఇన్ ద అసిస్ట్ ఆర్గనైజేషన్. సో మనకు హెల్ప్ చేస్తారు సీనియర్స్, వాళ్ళకి మనము పర్ఫెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ 5 అసెస్మెంట్ ప్రిన్సిపల్ దట్ షుడ్ బి ఫాలోడ్. ఓకే, దెన్ నెక్స్ట్ మనము దెర్ ఆర్ సమ్ లెవెల్స్ ఆఫ్ ప్రాసెస్. సో ఒక లెవెల్స్ ఆఫ్ ప్రాసెస్ అని పెట్టిన, బట్ ఆ లెవెల్స్ దేని అని అంటే CMMI విచ్ ఇస్ డిఫైన్డ్ capability, maturity, model, integration. సో దాంట్లో కొన్ని లెవెల్స్ లైక్ 5 లెవెల్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు నార్మల్గా ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళి వచ్చే క్వశ్చన్స్ ఏంటి అని అంటే CMMI ఈజ్ ద టాప్ మోస్ట్ క్వశ్చన్, పక్కా క్వశ్చన్. ఇది సింపుల్ ఉంటుంది. ఈ లెవెల్స్ మీరు నేర్చుకున్నారంటే మీకు గుర్తుండిపోతుంది. నేను చెప్పిన కదా ఎంతసేపు ఏం ఎక్స్ప్లెయిన్ చేశానో మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. లైక్
ఫస్ట్ లెవెల్లో ఏం జరుగుతాయనంటే నార్మల్ ప్రాసెస్ జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అంత ఎఫిషియెంట్గా ఉండదు. సాఫ్ట్వేర్ ఒక డెవలప్ అయింది కదా, సో ఫస్ట్ స్టెప్లో ఇనీషియల్ లెవెల్లో ఆ సాఫ్ట్వేర్ అంత ఎఫిషియెంట్గా ఉండదు. ఫస్ట్ దాన్ని టెస్టింగ్ పంపిస్తారు, టెస్ట్ చేసినాక ఇఫ్ ఎనీ ఎర్రర్స్ ఉంటే వాటిని మళ్ళీ సాల్వ్ చేస్తారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ దట్ విల్ బి డన్ ఇన్ ద రిపీటబుల్ ప్రాసెస్. దెన్ నెక్స్ట్ డిఫైన్ లెవెల్లో ఏం జరుగుతాయంటే ఆ ప్రాసెస్ డిఫైనేషన్ జరుగుతుంది అనమాట. సో ఏం ప్రాసెస్ జరిగింది, ఓకే నా టెస్టింగ్ అయిపోయినది అనేది మొత్తం డిఫైన్ లెవెల్లో అయిపోతుంది. దెన్ నెక్స్ట్ మేనేజ్డ్ లెవెల్లో లైక్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మెజర్ అయిపోతుంది. సో దెన్ నెక్స్ట్ ఆప్టమైజింగ్లో ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఆప్టమైజ్ జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 5 levels ఇన్ ద CMMI విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఆర్ వెరీ ఈజీ. సో ఫస్ట్ CMMI అంటే ఏంటో చూద్దాము. ఓకే, సో వాట్ ఈజ్ CMMI? సో విచ్ స్టాండ్స్ ఫర్ Capability Maturity Model Integration and it is a process level improvement training program. So ఇక్కడ process level improvement is nothing but, so there are some levels in the CMMI that will be used for improving the software. ఓకే, కొన్ని లెవెల్స్ ఉంటాయి ఆ సాఫ్ట్వేర్ని ఇంప్రూవ్ చేసుకోనికి, డెవలప్ చేయడానికి, లైక్ ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఆ లెవెల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క వర్క్ ఉంటుంది. ఓకే, అడ్మినిస్ట్రేటెడ్ బై CMMI ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇజాకా. సో దీన్ని ఎవరు అడ్మినిస్టర్ చేశారంటే వన్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ CMMI బిలాంగ్స్ టు ఇజాకా. దెన్ ది నెక్స్ట్ ఇట్ హ్యాస్ లెవెల్స్ ఫర్ ఇంప్రూవింగ్ ఎ సాఫ్ట్వేర్. సో ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ లైక్ కొన్ని లెవెల్స్ ఉంటాయి ఒక సాఫ్ట్వేర్ని ఇంప్రూవ్మెంట్ లైక్ ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి. దెర్ ఆర్ సమ్ లెవెల్స్, ఆ లెవెల్సే ఒక లెవెల్లో ఒక్కొక్క ప్రాసెస్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ లెవెల్ బై లెవెల్ ప్రాసెస్ విచ్ ఇస్ యూస్డ్ ఫర్ ఇంప్రూవింగ్ ఎ సాఫ్ట్వేర్. సో ఏం లెవెల్స్ అంటే దోస్ లెవెల్స్ ఆర్ ఇనిషియల్, రిపీటబుల్, డిఫైన్డ్, మేనేజ్డ్ అండ్ ఆప్టమైజింగ్. దీస్ 5 levels ఆర్ ద లెవెల్స్ ఆఫ్ CMMI. ఓకే, ఫస్ట్ లెవెల్ చూద్దాము. లైక్ ఇనిషియల్ లెవెల్లో ఏం జరుగుతుంది? సో ఫస్ట్ ఇనిషియల్ లెవెల్లో ప్రాసెస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మే నాట్ బి స్టేబుల్. సో దీంట్లో ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అవుతున్నప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్టేబుల్గా ఉండదు. లైక్ ఎందుకు స్టేబుల్గా ఉండదు అని అంటే ఫస్ట్ కోడ్ రాస్తారు కదా, కోడ్ అనే కాదు ఏ ప్రోడక్ట్ అయినా ఫస్ట్ ఏమవుతుంది నార్మల్ ప్రాసెస్లో ఉంటుంది. దీని నెక్స్ట్ టెస్టింగ్ టీమ్కి పంపిస్తారు. టెస్టింగ్ టీమ్ ఏం చేస్తుంది, ఓకేనా ఇది క్లయింట్ రిక్వైర్మెంట్స్ పర్ఫెక్ట్ ఉందా, ఏమైనా ఎక్స్ట్రా కోడ్ రాసారా, లైక్ అదంతా చేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి టెస్టింగ్ టీం వాళ్ళు మళ్ళీ డెవలపర్ టీమ్కి చెప్తారు. సో అప్పుడు ఏమవుతుంది మళ్ళీ చేంజ్ జరుగుతుంది కదా. సో స్టేబుల్గా లేదు అక్కడ. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్ పర్ఫార్మెన్స్ మే నాట్ బి స్టేబుల్. ద నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈక్వాలిటీ, కాస్ట్, షెడ్యూల్ మే నాట్ బి మెట్. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ ఏ స్టెప్ ఫర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. ఇది స్టార్టింగ్ స్టెప్ అనమాట దీనికి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి. ద నెక్స్ట్ రిపీటబుల్ లెవెల్, ఇట్ ఈస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ CMMI విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఆర్గనైజింగ్ ఇంప్రూవ్మెంట్. లైక్ ఆర్గనైజేషన్ విల్ అచీవ్ ఏ స్టేబుల్ ప్రాసెస్ ఇన్ దిస్ లెవెల్. సో దీంట్లో ఏమవుతుందంటే ఆల్రెడీ మనము రాసిన కోడ్ అనేది టెస్టింగ్ టీం వాళ్ళు ఫస్ట్ లెవెల్లో టెస్ట్ చేస్తారు. దెన్ నెక్స్ట్ సెకండ్ లెవెల్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది. సో అప్పుడు స్టేబుల్గా ఉంటుంది. సో దెర్ ఆర్ నో ఛాన్సెస్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద కోడ్ ఆర్ ఇన్ ద సాఫ్ట్వేర్. Management of commitments and costs, like they are met. Okay, then next defined, which is the third level of the CMMI. In this level engineering process will be focused. So engineering process is nothing but నార్మల్గా డెవలప్మెంట్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ లెవెల్లో లైక్ ప్రాసెస్ని డిఫైన్ చేయడము. సో ప్రాసెస్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో లైక్ ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అనేది ఈ లెవెల్లో జరుగుతుంది. సో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ లైక్ కాస్ట్, షెడ్యూల్స్ విల్ బి డిఫైన్డ్. The next process will be defined. Process will be defined is nothing but the software process which is necessary for developing a software will be defined. The next managed, which is a level 4. It focuses on product and process quality. So దీనిలో ఏమైందంటే డెవలప్ అయిన సాఫ్ట్వేర్ అనేది మేనేజ్ అవుతుంది. ఎలా మేనేజ్ అవుతుంది? సో ఈజ్ ద ప్రోడక్ట్ గుడ్ ఆర్ is it in a way which meets the customer needs. సో కస్టమర్ నీడ్స్ని మీట్ అయ్యే విధంగా ఉందా లేదా, సో ఒకవేళ లేకపోతే ఎలా మేనేజ్ చేయాలి. సో దోస్ ఆల్ థింగ్స్ విల్ బి క్యారీడ్ ఇన్ దిస్ లెవెల్ ప్రాసెస్ విల్ బి మెజర్డ్. సో ప్రాసెస్ అనేది మెజర్ అవుతుంది. దెన్ నెక్స్ట్ బై దట్ మెజర్స్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ విల్ బి ఎన్హాన్స్డ్. సో అలా మెజర్ చేశాక ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది తెలిసిపోతుంది. సో దెన్ వీ కెన్ ఇంప్రూవ్ ద సాఫ్ట్వేర్ quality. The next, optimizing. So optimizing is nothing but it focuses on continuous improvement. A continuous improvement of software is very essential, so that can be carried out by optimizing the software. So మనకి ఎందుకు కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అవసరం అని అంటే లైక్ కస్టమర్స్కి చాలా చేంజెస్ కావాలి. సో ఆ చేంజెస్ని మీట్ అయ్యే విధంగా ప్రొవైడ్ చేసే విధంగా మన సాఫ్ట్వేర్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో దట్ విల్ బి డన్ ఇన్ ద level 5 of optimization. Okay, that is about the
5 levels of the CMMI, which is a very easy one and which is a very important one. Skip చేయకుండా నేర్చుకోండి ఇది. సో టేక్ ద నోట్స్ అండ్ దెన్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు మూవ్ ద పిఎస్పి అండ్ టీఎస్పి. ఇవి నార్మల్గా ఎట్లా అడుగుతున్నానంటే పిఎస్పి టీఎస్పిని డిఫరెన్సెస్ అడుగుతుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఇది రాసుకోండి. సో పిఎస్పి స్టాండ్స్ ఫర్ పర్సనల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అండ్ హియర్ టీఎస్పి స్టాండ్స్ ఫర్ టీమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. సో ఇక్కడ దాని పేరులోనే ఉంది లైక్ పర్సనల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ కదా. ఇది ఎందుకనంటే ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ దట్ డిఫైన్స్ హౌ టు మేనేజ్ అ ప్రాజెక్ట్ ఇన్ ఫేస్ టు ఫేస్ ఎన్వైర్న్మెంట్. సో ఇది ఆఫ్లైన్లో లైక్ ఇప్పుడు కొన్ని ఆన్లైన్ మీటింగ్స్ ఉంటాయి. ఎందుకు ఆ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని అనలైజ్ చేసుకోవడానికి. ఎందుకు అని అంటే లైక్ ఎలా రన్ అవుతుంది, ఎఫిషియెంట్గా రన్ అవుతుందా లేదా, ఏమైనా ఎర్రర్స్ జరుగుతున్నాయా. సో అప్పుడప్పుడు వాళ్ళు కొన్ని మీటింగ్స్ ఉంటాయి అనమాట. సో పిఎస్పీలో ఏం జరుగుతాయి అంటే లైక్ ఫేస్ టు ఫేస్ ఎన్వైర్న్మెంట్, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జరుగుతుంది, లైక్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎలా అనంటే ఆఫ్లైన్లో, నాట్ ఇన్ ఆన్లైన్. ఓకే, సిస్టంలో కాకుండా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక టీమ్స్ అనేవి మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యి లైక్ సాఫ్ట్వేర్స్ని అనలైజ్ చేస్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ దట్ డిఫైన్స్ హౌ టు మేనేజ్ ఎ ప్రాజెక్ట్. సో ఒక ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి ఎలా మేనేజ్ చేయాలి అనేది డెసిషన్ తీసుకుంటారు in the face-to-face environment. So in case of TSP, like team software process, it is a project management process that defines how to manage a project in virtual environment. Virtual is nothing but online or like వాళ్ళ సిస్టంలో ఉంది. సో ఎలా ప్రాజెక్ట్ని మేనేజ్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ మోర్ ఫార్మల్ అండ్ స్ట్రక్చర్డ్ దాన్ టీఎస్పీ. ఫార్మల్ ఇన్ ద సెన్స్, సో మనము ఆఫీస్కి ఎలా పోతామో ఫార్మల్లో వెళ్ళిపోతాం అండ్ దట్ షుడ్ బి వెరీ కాన్ఫిడెన్షియల్, దట్ షుడ్ బి వెరీ నీట్ అండ్ ఇట్ ఈస్ లెస్ ఫార్మల్ అండ్ స్ట్రక్చర్డ్ దాన్ టీఎస్పీ. రాసుకున్నాం పాయింట్ లైక్ స్టాండ్స్ ఫర్ పర్సనల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. దెన్ నెక్స్ట్ ఇది ఫస్ట్ రాసేసిన పాయింట్, దెన్ నెక్స్ట్ ఆ పాయింట్స్ రాసుకోండి. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ ద పిఎస్పీ అండ్ టీఎస్పీ. ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అడ్వాంటేజెస్. సో ఫస్ట్ చూడండి లైక్ ఇంప్రూవ్ ప్రొడక్టివిటీలో ఇంప్రూవ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ పర్సనలైజ్డ్ అప్రోచ్, ఇంప్రూవ్డ్ ఎస్టిమేషన్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో ఈ అడ్వాంటేజ్ రెండింటిలో సేమ్ ఉంటాయి. ఒకటి నేర్చుకుంటే రెండింటిని కాపీ చేసేసండి అవి. ఓకే, దెన్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ PCMM, విచ్ ఈస్ నథింగ్ బట్ పీపుల్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్. సో ఇక్కడ క్యాపబిలిటీ మెచ్యూరిటీ లెవెల్ మోడల్లో ఒక పార్ట్ అనమాట. ఇక్కడ లైక్ ఎట్లంటే కస్టమర్ నీడ్స్ ఉంటాయి కదా, వాటిని రీచ్ అయ్యే విధంగా చేసేది క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్, విచ్ ఈస్ నథింగ్ బట్ పీపుల్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్. సో దాని షార్ట్ నేమ్స్ నథింగ్ బట్ ఇలా రాసుకోవచ్చు, లైక్ పీపుల్ CMM అని రాసుకోవచ్చు, PCMM అని రాసుకోవచ్చు అండ్ P-CMM అని కూడా రాసుకోవచ్చు. సో అదేంటి అని అంటే ఇట్ ఈస్ ఎ మెచ్యూరిటీ ఫ్రేమ్వర్క్ దట్ ఫోకసెస్ ఆన్ కంటిన్యూస్లీ ఇంప్రూవింగ్ ద మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ అసెట్స్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ హ్యూమన్ ఈజ్ నథింగ్ బట్ హూ ఆర్ ద హ్యూమన్స్, వీఆర్ ద హ్యూమన్స్ అండ్ కస్టమర్స్. సో ఆ కస్టమర్స్కి కొన్ని అవసరాలు ఉంటాయి, లైక్ దే నీడ్ సమ్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఆ రిక్వైర్మెంట్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేసే విధంగా ఇది ఇంటిగ్రేట్ అవుతుంది. సో దెర్ ఆర్ సమ్ 5 levels ఇన్ ద PCMM విచ్ ఆర్ సిమిలర్ ఇన్ ద CMMI. ఓకే, మనకు కేపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ ఇంటిగ్రేషన్లో ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో దీంట్లో కూడా అవే లెవెల్స్ ఉంటాయి. ఇనిషియల్ లెవెల్, మేనేజ్డ్ లెవెల్, డిఫైన్ లెవెల్ అండ్ దెన్ నెక్స్ట్ ఆప్టమైజింగ్ లెవెల్. సో అవే డెఫినేషన్స్ మళ్ళీ దీనికి కూడా రాసేసేయండి. మేబీ ఛాన్స్ ఉంది, అడిగే ఛాన్స్ ఉంటుంది, మేబీ 2 marks పడినా కూడా రాసే ఛాన్స్ ఉంటుంది కదా మీకు. సో ఆ టాపిక్స్ మాత్రం స్కిప్ చేయకండి. లైక్ ఏది అని అంటే CMMI పక్కా నేర్చుకోండి, ఆ 5 level ప్రాసెస్ అర్థమైపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద కంప్లీట్ యూనిట్ ఆఫ్ ఫస్ట్ యూనిట్ ఆఫ్ SPPM, సాఫ్ట్వేర్ ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఇఫ్ మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు ఇంకేమైనా సబ్జెక్ట్ లైక్ ఎనీ కంటెంట్ వీడియోస్ కావాలన్నా, ఏమైనా టాపిక్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.